నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలన్న తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక। తెనాలి మండల తహసీల్దార్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీనివాసులు రెడ్డి। ఈ నెల 8వ తేదీన తెనాలి మండలంలో జరగనున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు। తెనాలి మండల తహసీల్దార్గా ఎస్ శ్రీనివాసులు రెడ్డి పదవి బాధ్యతలు నూతనంగా చేపట్టారు। ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ఆయన పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు। తెనాలి మండల నూతన తహసీల్దార్గా ఎస్ శ్రీనివాసులు రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు। తెనాలి కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బదిలీలో భాగంగా ఉదయగిరి నుండి తెనాలికి బదిలీపై రావడం జరిగిందని అన్నారు। ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తాను కృషి చేయనున్నట్టు తెలిపారు। కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హేనాప్రియ తదితరులు పాల్గొన్నారు। నా పేరు ఎస్ శ్రీనివాస్ రెడ్డి। నేను నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి నుంచి తహసీల్దార్గా వచ్చాను। ఇక్కడికి ఎలక్షన్ పర్పస్ మీద ట్రాన్స్ఫర్స్లో భాగంగా తెనాలిలో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది। తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పురపాలక సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలో తెనాలి పుర ప్రజలు భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు। వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం తెనాలిలోని ఎడ్డలింగే కాలనీలో గల 32వ వార్డు పర్యటించి మురుక్కాలులోని సీట్లను తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలలో వ్యర్థాలు వేయడం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు। వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు। ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు। తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు। కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు నాయకులు తాడిబోయిన రమేష్, హెల్త్ ఆఫీసర్ హెల నిర్మల, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, గ్రీనరీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఈ వార్డులో దాదాపు మెయిన్ డ్రైన్ వచ్చేగల 6 వార్డులకు సంబంధించిందంట। అది బాగా ఎక్కువగా పూటికతో నిండిపోయి ఉంది। ఈరోజు మన క్రేన్తోనూ జనం మన మున్సిపాలిటీ సిబ్బందితో కలిపి ఈరోజు ఆ డ్రైన్ మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా వార్డులో అక్కడ వచ్చి అన్ని చిన్న చిన్న కాళ్ళు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది। ఇక్కడ కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి। ఆ సమస్యలు అది చిన్న రోడ్లు లేకపోవడం చిన్నవి అన్నారు, అవి కూడా నోట్ చేసుకొని చేయడం జరిగింది। చైర్మన్ గారు రాధికా రమేష్ గారు పర్యటన జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమంలో శానిటేషన్ వారు, టౌన్ ప్లానింగ్ వారు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని సమస్యలు ఉంటే చెప్పుకొని ఈ యొక్క చైర్మన్ గారు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు। ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎలానే త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని ప్రజలు మా దృష్టికి రోడ్డు సమస్య ఒకటి, రైన్స్ ఒకటి తీసుకొస్తాం జరిగింది, వెంటనే పరిష్కరిస్తామని। అలానే ఈ షాపులు వల్ల వాళ్ళంటే బాగా స్లాబ్ లాగా పరిచేశారు కాలువ మీద, మెట్లు ఒకటి నిర్ణయించుకుంటా వాటర్ కూడా ఆగిపోవటం జరిగింది। మొత్తం క్లీన్ చేయించారు, శుభ్రంగా చేయించారు। కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కొద్దిగా రోడ్లు అన్నీ డౌన్ అయిపోయినాయి। కాలనీ కట్టించినప్పుడు 25 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ప్రజలందరూ వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకున్నారు, మొరబెట్టుకున్నారు। కొన్ని రోడ్లు కట్టించారు, మిగతా రోడ్లు చేస్తామని చెప్పేసి మాటిచ్చారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన తెనాలి నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమె కార్యక్రమాలకు విశేషంగా అసంఖ్యాకంగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు। సోమవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె పిసిసి అధ్యక్షురాలు షర్మిల కొనసాగించడం జరుగుతుందని అన్నారు। అందులో భాగంగా తెనాలి మండలం కొలకూరు గ్రామంలో ఈ నెల 8వ తేదీన గురువారం జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నట్టు తెలిపారు।
పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు విశేషంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగశేఖరరావు, కె బుల్లయ్య, నాయకులు మల్లెవర ప్రసాద్, వల్లూరు సాంబయ్య, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, టి శివనారాయణ, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, చందు అయ్యప్ప, కె వీరాస్వామి, బి శ్రీను, పూలేరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి, రాజశేఖర రెడ్డి గారి కూతురు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి శర్మిల గారు తండ్రి గారి ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు రెండు ముందుకు తీసుకెళ్ళటానికి దేవయ్యరాప్పుడే మనం తండ్రి గారి ఆశయాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆశయాలు రెండింటినీ ముందుకు తీసుకెళ్ళటంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. మన తెనాలి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. మేము తెనాలి రూరల్ ఏరియాలో పెద్ద గ్రామం అయినటువంటి కొలకలూరులో చేద్దామని నిర్ణయించాం. అందులో భాగంగా మన కొలకలూరు ప్రసాద్ వాళ్ళందరూ కూడా అక్కడ లీడ్ చేస్తున్నారు అరేంజ్మెంట్స్ మొత్తం. కొలకలూరు జెండా సిటీ సెంటర్లో 8వ తారీఖు ఉదయం 9:30 గంటలకి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అనుయాయులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ అనుచరులు, శర్మిల గారి మీద అభిమానం ఉన్నటువంటి శర్మిల గారి యొక్క అనుచరులు, అలాగే ఎవరైతే వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీయే మంచిది అనుకుని ఇంతకుముందు చాలామంది బయటకు అంటున్నారు. ఇది వేదిక వచ్చింది, మీరందరూ రండి, పాల్గొనండి. మేము సమయం కూడా ఇస్తాను, మీ సమస్యలు చెప్పండి, ఆ సమస్యలకి మేము పరిష్కారం చూపుతాం. అధికారం ఒక్కటే కాదు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. మొట్టమొదటి మనం చేసేది ఏంటంటే మన తెనాలి నియోజకవర్గమే కాకుండా తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు విశేషంగా రండి. శ్రీమతి వైఎస్ షర్మిల గారు మా నాన్నగారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అన్నీ అమలు జరగటం లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి నాన్నగారి కోరికలన్నీ కూడా అమలు చేయాలని ఆమె కోరిక విన్నవించి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెసే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రాన్ని పోలవరం ప్రాజెక్టుని కొనసాగించేది కాంగ్రెస్ పార్టీయే. అది ఒక్కడ బాగా గుర్తించి ప్రజలు ఇప్పుడు ఏం చేశారంటే పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ ఈ అనేకమైన ఓళ్ళల్లో నుంచి వాళ్ళ కాంగ్రెస్లోకి వలస వచ్చేటట్టున్నారు. మాకు ప్రత్యేకంగా చెబుతున్నారు, వస్తున్నామని చెబుతున్నారు. జరిగేది కాంగ్రెస్ పార్టీ, వచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసే అధికారంలోకి వస్తే అన్నీ కూడా చేస్తారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు అందజేశారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలువురు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం అందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించినట్టు తెలిపారు. డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమంలో 9 అర్జీలు అందించడం జరిగిందని, వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్పందనలో మన దగ్గర 6 కంప్లైనెంట్స్ వచ్చారు. జనరల్గా కంప్లైనెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6 కంప్లైంట్స్ నుంచి 3 కంప్లైంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి, 2 కంప్లైంట్స్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి, 1 కంప్లైంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంది. కొన్ని కంప్లైంట్స్ మేము ఆన్ ద స్పాట్ రిజాల్వ్ చేసాము. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కంప్లైనెంట్ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ ఆయన కంప్లైనెంట్ హీ డి నాట్ ఫైల్ ఎనీ రిటర్న్ కంప్లైంట్. ఓరల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కంప్లైనెంట్ చాలా ఆనందంగా, చాలా సంతోషంగా వెళ్ళారు. మేము చూస్తున్నాము స్పందన కంప్లైంట్స్ నంబర్ ది నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇస్ డిక్రీజింగ్. సెకండ్, పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. So in case people are not coming forward, I'll request and appeal, if you have any complaint, you can reach out to sub collector's office on Monday when we conduct Spandana. Thank you.
బాబు షూటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రానున్న రోజుల్లో అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఉందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆంధ్బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపే బట్టిప్రోలు గ్రామ అభివృద్ధి నగ్న సత్యాల కరదీపిక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్కా ఆంధ్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసి వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. టీడీపీ జనసేన శ్రేణులు ఐక్యంగా పనిచేసి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ విజయ తీరాలు తీర్చే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలని మాజీ మంత్రి ఆంధ్రబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల బట్టిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దళితులకు ఉన్నటువంటి పథకాల స్వాతంత్ర అమలవుతున్న పథకాలన్నీ రద్దు, గిరిజనులకు రద్దు, మైనారిటీల సంగతి మీకు తెలుసు, బలహీన వర్గాలు ఏ విధంగా అన్ని ఒకే ఘాట్ని కట్టే అర్థమే తప్ప ఏమైనా కొత్తదనం ఉందా? ఇలా చెప్పాడు, ఏదో 124 చెప్పాడు పట్టణం నొక్కాను, 124 పట్టణాలు మీకోసం నొక్కా, నాకు 2 పట్టణాలు నొక్కాను అంటున్నాడు. అంటే అదే నా పరిపాలన అంటే అవి అని చెప్తా ఉన్నాడు. వెల్ఫేర్ సంక్షేమం అనేది ఒక పార్ట్ మాత్రమే. సంక్షేమ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అనేది చూపించింది ఈ కార్యక్రమాలకు రోల్ మోడల్ కూడా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చినాక కూడు గుడ్డ నినాదంతో సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. అవి భారతదేశం అంతా రోల్ మోడల్గా వెళ్ళి ఈ రోజు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా దానిలో మోడిఫికేషన్ చేస్తూ ముందుకెళ్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 108 కార్యక్రమాలు చేశాం మనం. ఏ నవరత్నాలు అంటా ఉన్నాడు. నవరత్నాల సంగతి మీకు తెలుసు, ఎన్ని మోసాలు ఉన్నాయి వాటిలో, ఏది కూడా పూర్తిగా ఫుల్ఫిల్ కాల. చంద్రబాబు నాయుడు గారు 108 పథకాలు, అందులో ఎస్సీ ఎస్టీలు 27 పథకాలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ లో స్కీములు ఉంటాయి, అవన్నీ పథకాలే. అగ్రికల్చర్ తీసుకుంటే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ స్కీమే. ఎన్ని ఇచ్చేవాడో మీకు తెలుసు. మెడికల్ అండ్ హెల్త్ లో ఎన్ని స్కీములు ఉన్నాయో మీరందరూ ఆలోచించండి. రాజకీయాల్లో చిన్న చిన్న విభేదాలు, కుటుంబంలోనే అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ములు కానీ అటువంటి అనేక రకాలుగా చిన్న చిన్న అంశాలు చాలా మన మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చింది. ఏది వచ్చినా చివరిలో వచ్చేసరికి, కష్టాలు వచ్చేసరికి అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. అందులో కూడా మీరు నియోజకవర్గానికి రోల్ మోడల్గా మీరే కనపడ్డారు. బట్టిప్రోలు మండలం గతంలో మీరు చూశారు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరి అభిమానంతో నేనున్నా. కానీ అప్పుడు చూసింది వేరు, ఈసారి చూసి ఆనందబాబు వేరు. ఖచ్చితంగా చూపిస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు చూపించింది ట్రయల్ ప్రైస్. నేను 3 గంటలు సినిమా చూపిస్తాను. తెనాలి ప్రాంతపు గొప్పతనాన్ని చాటుతూ తెనాలి ప్రాంత కళాకారులు రూపొందించిన వీరస్థలి తెనాలి చిత్రం ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. తెనాలి ప్రాంతపు గొప్పతనాన్ని చాటుతూ తెనాలి ప్రాంత కళాకారులు రూపొందించిన వీరస్థలి తెనాలి చిత్రం ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై గల్లా జ్ఞానశేఖర్ నిర్మాతగా, సహజ కవి అయినల మల్లేశ్వరరావు కథా రచయితగా, వరల్డ్ రికార్డు హోల్డర్ సీనియర్ జర్నలిస్టు కనపతి రత్నాకర్ దర్శకత్వంలో రూపొందిన దేశభక్తి చిత్రం వీరస్థలి తెనాలి చిత్రం ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. గతంలో ఇదే చిత్రానికి మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా మిరాకిల్ అవార్డును చిత్ర దర్శకుడు కనపతి రత్నాకర్ అందుకున్నారు. కాగా సోమవారం ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు దర్శకుడు రత్నాకర్కు, కథా రచయిత అయినల మల్లేశ్వరరావుకు, నిర్మాత గల్లా జ్ఞానశేఖర్లకు రికార్డు నమోదు పత్రాలను, ధృవీకరణ పత్రాలను అందజేశారు. తమ చిత్రానికి అవార్డులు రావటం పట్ల చిత్ర యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు
కార్యక్రమంలో వీరస్థలి తెనాలి టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు రత్నాకర్, చిత్రంలో నటించిన నటీనటులు జీవన్ శ్రీ, వెంకట్, సోమేష్, మధుకర్, అబ్రహాం లింకన్, వీరయ్య, కృపానందం, వెంకటేశ్వరరావు, వసంత యామిని తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఇదే బ్యానర్ పై రత్నాకర్ దర్శకత్వంలో పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాత జ్ఞానశేఖర్ తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన శేషన్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సభ్యులు సోమవారం గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి మున్సిపల్ కమిషనర్గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన బి శేషన్ను రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవల గురించి కమిషనర్ శేషన్కు వివరించడం జరిగిందని అన్నారు. కమిషనర్ శేషన్ సూచనల మేరకు త్వరలోనే వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సభ్యులు కుర్రాశ్రీను మాట్లాడుతూ విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ తరఫున అనేక సేవా కార్యక్రమం అందించడం జరిగిందని కమిషనర్ శేషన్కు తెలియజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పెనుగొండ వెంకటేశ్వర్లు, నాలం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరి చైర్మన్ అయినటువంటి శ్రీమతి భానుమతి గారు మరి యొక్క కమిటీ సభ్యులని ఈ రోజున వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారికి మేము చేసే సేవా కార్యక్రమాల నుంచి బ్లడ్ డొనేషన్ గురించి కానీ, ఏదైనా విపత్తు వచ్చి ఏదన్నా ఇల్లు తగలబడ్డా కానీ వారికి అందించే సహాయం గురించి కూడా వారికి మా చైర్మన్ గారు వివరించడం జరిగింది. అట్లాగే ఈ మెడికల్ క్యాంప్ కూడా చెప్పడం జరిగింది. సార్ వెంటనే స్పందించి ఏదైతే ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఈ సిబ్బంది ఉన్నారో వారికి ఒక మంచి మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పేసి భానుమతి గారికి చెప్పడం జరిగింది. అలాగే దానికి కూడా భానుమతి గారు అంగీకరించడం జరిగింది. ఆ టెస్ట్ చేసినా కూడా వారికి కావాల్సిన మందులు కూడా అందజేసే విధంగా ముందుగానే దీన్ని ప్లాన్ చేసి చేద్దామని చెప్పడం జరిగింది. శేషన్న గారిని కలవటం జరిగింది. మరి మా రెడ్ క్రాస్ తరఫున మా రెడ్ క్రాస్ సభ్యులందరూ మరి మనకి ఏ కొత్త ఆఫీసర్ వచ్చినా కలవటం మా యొక్క బాధ్యత. సార్ని కలిసి మా యొక్క విధి విధానాలు తెలియజేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపుల గురించి కానీ, హెల్త్ క్యాంపుల గురించి కానీ, ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు కానీ మేము సహాయపడతాము అని చెప్పి సార్కి చెప్పడం జరిగింది. సార్ ముఖ్యంగా హెల్త్ క్యాంప్ ఒకటి అవసరం అని అడిగారు. దానికి మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి సార్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సార్ మాకు చాలా చక్కగా మాకు సమాధానం చెప్పారు. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో మైతా అకాడమీ సీనియర్ ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ ఆనందోత్సాహాల మధ్య సోమవారం ఘనంగా జరిగింది. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో శ్రీ మైతా అకాడమీ సీనియర్ ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ సోమవారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షారూన్ స్కూల్ డైరెక్టర్ బెనర్జీ, సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపాల్ రోషన్, ఆదర్శ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వరుణ్లు విచ్చేసి విద్యార్థులకు పలు సూచనలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. అకాడమీ డైరెక్టర్ కొలసాని రాజశేఖర్ మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన మైతా అకాడమీ చక్కని విద్యా ఫలితాలతో ముందుకు సాగడం ఉదాహరణని అన్నారు. విద్యార్థులందరూ ఉత్సాహంగా ఈ ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. అనంతరం పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ కొలసాని స్వరూప, ప్రిన్సిపాల్ బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మైతా అకాడమీ ఇది 4 years బ్యాక్ స్టార్ట్ చేయనట్టు మైతా అకాడమీ ఈరోజు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఫేర్వెల్ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయటం చాలా సంతోషమైనటువంటి విషయం. పిల్లల ఉత్సాహం ఇవన్నీ చూస్తే మేము కూడా చిన్నపిల్లలాగా అయిపోయాం. మీరంతా వచ్చి కవరేజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. వాటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలన్న తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. తెనాలి మండల తహసీల్దార్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీనివాసులు రెడ్డి. ఈ నెల 8వ తేదీన తెనాలి మండలంలో జరగనున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన
తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.